హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ అమ్మ ఇప్పుడే ఇది చెస్ట్ మౌంట్కి ఫోన్ అటాచ్ చేస్తూ ఉంటే అందరి దగ్గర ఉండి చూస్తున్న సిగ్గు అనిపించింది. కానీ ఏం చేయగలుగుతాం, ఒక్కసారి వ్లాగ్స్ అప్లోడ్ చేయాలి అంటే సిగ్గు వదిలేసుకుంటేనే ఏమైనా సాధించగలుగుతాం. సిగ్గు పడితే కథమే, భయపడితే బానిసే. ఇక ఆఫీస్కి పోవాలని అయితే అస్సలు లేదు, కానీ పోవాలి. పోకుంటే ఎలా చెప్పండి? ఎలాగో వీకెండ్ ఎవరు ఉండరు ఆఫీస్లో, పోయి ఒక 1.5 hour ఉండేసి రిటర్న్ అయిపోదాం. సో నిజంగా చెప్పాలంటే నాకు ఇప్పుడు ఘోరంగా నిద్ర వస్తుంది. అంటే నిద్రలోనే ఉన్నా, నాకు అసలు పోవాలని లేదు ఆఫీస్కి. కానీ నా దగ్గర ఒక పర్సనల్ బైక్ లేదు కదా, ఎప్పుడు మా అన్నయ్య మీద డిపెండ్ అయి ఉండాలి. ఇప్పుడు అవకాశం వచ్చింది, మా అన్నయ్య జల్దీ ఆఫీస్ నుంచి రిటర్న్ అయ్యిండు కాబట్టి ఇప్పుడే ఆఫీస్కి వెళ్తే బెటర్. కాబట్టి నిద్ర నుంచి లేచి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన నాకు అసలు ఆఫీస్కి పోవాలనే లేదు. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా, ఎందుకు రాబోయి పెద్ద అయినాం, చిన్నగా ఉంటేనే మాత్రం అసలు నిజం చెప్తున్నా కదా, మన చైల్డ్హుడ్ లైఫ్ ఈజ్ ద బెస్ట్ లైఫ్. అసలు ఎంజాయ్ చేయాలా. కానీ ఏమంటారు, మన సొసైటీ కానీ మన పేరెంట్స్ కానీ మనకు చెప్పే విషయాలు, మన టీచర్స్, మెయిన్లీ టీచర్స్ ఒకటే విషయం, నాన్న 10th దాకా చదువుకో, 10th అయిందంటే నువ్వు సెటిల్ అయిపోయినట్టే. వచ్చేద్దాం సెటిల్. 10th అయినాక నీకు ప్రెషర్ ఉండదు, అదంటారు ఇదంటారు. 10th అయిందంటే ఇంటర్. ఆ ఇంటర్లో వాడు పారాయణ చైతన్య కోయితం పోయిందంటే వాడ గొర్రెల లెక్క చదువుడు అంటే అది మామూలు చదువుడు కాదు. ఒకటే హెడ్ కిందికి వేసి చదువుతూనే ఉండాలి. వాళ్ళు ఏమంటారు, ఒక్కసారి జేఈ మెయిన్స్ అడ్వాన్స్ క్రాక్ చేసేయండి. అదొక ఎట్లా ర్యాట్ రేస్ అది. ఇట్లా జేఈ మెయిన్స్ అడ్వాన్స్ క్రాక్ చేసేసినాక మీకు అసలు లైఫ్ మొత్తం ఎంజాయ్, మిమ్మల్ని అడిగేవాడు ఉండడు, అది ఇది అంటారు. ఇక జేఈ మెయిన్స్ అడ్వాన్స్ కోసం ఒకటే ప్రిపేర్ అవుతాం, అది ఎట్లా క్రాక్ అవ్వదు. అయ్యే వాళ్ళకి అవుతుంది కానీ మనకు అంత క్యాపబిలిటీ లేదనుకుంటా. అది అవ్వకుండా మళ్ళీ ఎంసెట్ రాద్దాం, బీటెక్ వస్తాం. బీటెక్ వచ్చిందంటే మళ్ళీ ఫ్యాకల్టీ ఏం చెప్తారు, 4 సంవత్సరాలు రా, కళ్ళు మూసుకొని కష్టపడండి, అది నేర్చుకోండి ఇది నేర్చుకోండి, మళ్ళీ మిమ్మల్ని అడిగేవాడే ఉండరు అంటారు. పోనీ అమ్మ 10thలో అదే చెప్పిండ్రు, ఇంటర్లో అదే చెప్పిండ్రు, ఇప్పుడు బీటెక్లో కూడా అదే చెప్తున్నారు. సరే పోనీ 4 సంవత్సరాలు చదువుకుందామా, 4 సంవత్సరాలు చదువుకుంటాం, ఏదో ఒక కంపెనీలో ప్లేస్ అవుతాం. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఫ్రమ్ ద బిగినింగ్ ఎల్కేజీ, ఇప్పుడైతే ఇంకా ఇవి ముందు మేము ఎల్కేజీ నుంచే స్టార్ట్ అవ్వు, కానీ ఇప్పుడైతే ఇంకా ఏమంటారు, ఓ బెంజ్ కారు, పడవ, వామ్మో అంత స్పీడ్గా వచ్చినావు ఏంద్రా నా పక్కకి. ఇప్పుడైతే ఇంకేదేంది ఏమో స్కూల్స్ అంటారు దాన్ని, కిడ్స్ స్కూల్స్. ఆ పేరు కరెక్ట్ టైంకి పేర్లు గుర్తొచ్చేదావు. అదే కిడ్స్ స్కూల్ ఏదో మాటలు రానప్పుడే పోయి అని లేచేస్తుండే. ఎందుకంటే మమ్మీ సాఫ్ట్వేరే, డాడీ సాఫ్ట్వేరే, ఇద్దరు పనికి వెళ్తే పిల్లని ఎవరు చూసుకుంటారు. కిడ్స్ స్కూల్ అదేదో అది మీకు తెలిసిందే కదా, కామెంట్ చేయండి. అందులో నుంచి చేస్తున్నారు. దగ్గర ఒక నార్మల్ బీటెక్ అబ్బాయి, ఇప్పుడు ఎగ్జాంపుల్ నన్ను తీసుకుంటే 22 years పడుతుంది సెటిల్ కావడానికి. శాలరీ ఎంతరా బాబు అంటే సోన్ పాపిడికి ఇచ్చేంత శాలరీ. సోన్ పాపిడి శాలరీకి కాజు కట్లయి డైలీ ఆఫీస్కి పోతున్నా. ఏం చెప్పాలి బొచ్చు. నిజం చెప్పండి, లిటరలీ అంటే ఉండొచ్చు కొందరు బిగినింగ్ ఆఫ్ ది స్టేజ్లోనే మంచిగా 24 lakhs 30 lakhs 40 lakhs ప్యాకేజ్ కొట్టిన వాళ్ళు. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ని మనం చూసుకుంటే, అంటే మన Tier 2 Tier 3 కాలేజెస్లో 3 lakhs ప్యాకేజ్ నుంచి 5 lakhs ప్యాకేజ్, 6 7 ఎట్ మోస్ట్ 10 lakhs ప్యాకేజ్ అంతే. దీనికోసం 22 సంవత్సరాలు కష్టపడింది. అదే 22 సంవత్సరాలు మనం స్టడీస్ మీద ఏదైతే ఇన్వెస్ట్ చేసినామో అదే ఒక బిజినెస్ మీద వేస్తే క్రేజీ ఉంటుంది. ఎందుకంటే ఆ బిజినెస్లో వాడు తేలుతాడు. కానీ స్టడీస్ ఇస్ ఇంపార్టెంట్. స్టడీస్ని నేను ఇంపార్టెంట్ అంటలేను, సంస్కారం నేర్పుతుంది, అన్నీ నేర్పుతుంది. బట్ ఫోకసింగ్ ఆన్ వన్ స్కిల్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక్క నిమిషం, ఒక్కటే స్కిల్లో ఫోకస్ చేసి అందులో మాస్టర్ అయినామనుకో, ఇంకా ఆ స్కిల్లో నేను ఆపేవాడు ఉండడు. యూ విల్ బి ద మాస్టర్ ఆఫ్ దట్ స్కిల్ అంతే. ఇంకా ఆ సర్వీస్ ఎవరికన్నా కావాలంటే ఫస్ట్ పేరు గుర్తొచ్చేది నువ్వు, అంతే. అట్లుండాలి. ఒక్కొక్కసారి కాదు, ప్రతిసారి కొన్నిసార్లు అనిపిస్తుంది మన ఇండియాలో ఎడ్యుకేషనల్ సిస్టమ్ కొంచెం డిఫరెంట్గా ఉంది అని. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తా, చిన్న ఎగ్జాంపుల్. బీటెక్లో కూడా
సరే 10th ఇంటర్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ నేర్చుకున్నాం, వదిలేద్దాం, అదే అక్కడ పక్కకు పెట్టేద్దాం. బీటెక్లోనైతే మనకు క్లియర్గా ఉన్నాం కదా, మెకానికల్ వాడు మెకానికల్ తీసుకుంటాడు, సిఎస్సి ఐటీ తీసుకున్నవాడు సాఫ్ట్వేర్లోకి వస్తాడు, ఈసీ అటు పోయినాడు ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఇవన్నీ అయితే సివిల్ వేసినాడు వాడు ప్లాన్స్ గీస్తాడు, బ్లూ ప్రింట్స్ గీస్తాడు, ఇక్కడైతే క్లియర్ కదా. సో ఇట్లా క్లియర్ అయినప్పుడు మరి అట్లీస్ట్ బీటెక్లో అయినా మనకు ఏదైతే ఫ్యూచర్లో జాబ్ చేస్తామో దాని మీదే నేర్పించవచ్చు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన బీటెక్లో, అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈజ్ ఈక్వల్ టు సిఎస్సిఏ కంప్యూటర్ సైన్స్. సో వాడు మాకేం నేర్పాలి, కనీసం ఈ ట్రాఫిక్ అయిపోయి పక్కనే ఫ్యూచర్లో మనం వర్క్ చేయబోతున్నాము. ఎగ్జాంపుల్ నేను సిఎస్సి ఇంకా ఐటీ ఈజ్ ఈక్వల్ కదా, ఐటీ ఇంకా సిఎస్సి బేసికల్లీ మన సాఫ్ట్వేర్ ఫీల్డ్లోనే వస్తారు. అట్లాంటప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్కి సంబంధించిన స్కిల్సే నేర్పించచ్చు కదా 4 years. ఎగ్జాంపుల్ జావా, .NET, రియాక్ట్ జేఎస్, పైథాన్, ఇంకా డేటా అనలిస్ట్కి పోవాలనుకుంటే టాబ్లియో, ఎస్క్యూఎల్, మొత్తం అన్ని సబ్జెక్టులు వీటితోటే నింపి పాడేయచ్చు కదా. లేక అందులో కూడా మ్యాథ్స్ రావాలా, కెమిస్ట్రీ రావాలా, M1 రావాలా, M2 రావాలా, గదేదో డ్రాయింగ్ రావాలి, అన్నీ రావాలి. అంటే ఇక్కడ ఏందవుతుందంటే నాకు కరెక్ట్గా ఫ్రేజ్ తెలీదు, కానీ ఐ ట్రై. అదేంటంటే జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్. అంటే నీకు అన్నిట్లో నాలెడ్జ్ ఉంది కానీ ఎందులో కూడా నువ్వు మాస్టర్ కాదు. సో నాకు అనిపిస్తే ఒక్కొక్కసారి అంటే ఒక్కొక్క విధంగా అది కూడా కరెక్టే. ఎందుకంటే ఇన్ కేస్ ఇఫ్ యూ గాట్ ఫెయిల్డ్ ఇన్ గెటింగ్ ఏ జాబ్ ఇన్ వాట్ యూ కాల్ సాఫ్ట్వేర్, సో యూ కుడ్ ట్రై అనదర్ ఫీల్డ్. బట్ స్టిల్ ఇప్పుడు నువ్వు డ్రాయింగ్స్ వెళ్దాం అంటే అది అయ్యవు, అది ఉట్టి ఆ సెమిస్టర్ వరకే, ఏందో అసలు ఒక్కొక్కసారి అర్థం కాదు. బట్ స్టిల్ అది నేను చెప్పాలనుకుంటున్నా. సో డూ యూ అగ్రీ విత్ దట్ ఆర్ నాట్, ఒకసారి కామెంట్లో చెప్పండి. సో ఎవరైతే టీచర్స్ ఫ్యాకల్టీ ఉంటారో 10th దాకా చదవండి మీ లైఫ్ సెటిల్, మళ్ళీ మిమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. ఇంటర్ దాకా చదవండి మీ లైఫ్ సెటిల్, మిమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. బీటెక్ చదవనరా మిమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరు ఉండదు అని అనేవాళ్ళు ఫ్యాకల్టీ ఉంటారు. మరి బ్యాక్ ఆఫ్ ది మైండ్ వాళ్ళకు కూడా తెలిసేమో వీడు మళ్ళీ ర్యాట్ రేస్లోనే ఉంటాడు అని. కానీ ఇక వాళ్ళు చెప్తారు అంతే. ఇక మనం గొర్రెలం, మనం కూడా వింటాం. గొర్రెలమే మరి మనం. వాడిచ్చే 20,000 శాలరీకి చెప్పిన కదా ఇక్కడ మినిమం టు మినిమం 5 times ఆగాలి. ఇంకా నాన్న నడుస్తుందంటే గ్రేటే. టైం అయిపోవాలి కదా, ఆల్రెడీ 15 years, ఇంకెట్లా నడుస్తుంది? మొత్తం చెలుము పట్టింది కారు కూడా. కానీ అసలు టాటా గారి ఆలోచన చాలా గ్రేట్, మనమే దాన్ని ప్రోత్సహించలే. ఇప్పుడు సేమ్ మోడల్ కొంచెం డిజైన్ బాగుంది, ప్లస్ ఈవీ కారు ఎంజీలో కామెట్ అని 8 to 9 lakhs ఛార్జ్ చేస్తుండు. హైదరాబాద్లో పొట్టు కనిపిస్తాయి అవి. అప్పుడు నానోని చీపెస్ట్ కార్ అని తీసేసాను. కానీ అయిన ప్రకారం ఏంటి అంటే ఎవ్రీబడి హ్యాస్ టు అఫోర్డ్ ది కార్ అని. అందరికీ కారు ఉండాలి, ప్రతి ఇంట్లో కారు ఉండాలి, ఎవ్రీబడి హ్యాస్ టు రోమ్ ఇన్ దట్. అందరికీ ఆ సేఫ్టీ కలిగించాలని ఆయన ఆలోచన. బట్ మన ఇండియన్స్ దాన్ని తిరస్కరించారు. మా హెల్మెట్ వేసుకున్న లోపల మొత్తం చెమటలతో తడిచిపోయినా. ఈ ఫోన్ నేను చెస్ట్కి పెట్టుకుంది కనబడద్దు అని ఇది జాకెట్ వేసుకున్న టికెట్లో ఉంది. వేడికి బాడీ మొత్తం తడిచిపోయింది. ఓరి అమ్మ, ఏం కష్టాలు రాయ్యా ఇవి. ఓ ల్యాంబోర్గిని, వావ్ క్రేజీ ఉండే ల్యాంబోర్గిని. మీకు చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు బీటెక్ అయిపోయిందంటే మిమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు, శాలరీ వస్తుంది, మంచి జాబ్లో సెటిల్ అవుతారు, ఇక లైఫ్ విల్ బి వెరీ గుడ్ అని అంటారు కదా. డార్క్ రియాలిటీ చెప్తా భయ్యా. అంటే ఇప్పుడు ఎవరైతే యూత్ చూస్తున్నారో ఈ బ్లాగ్ని, వాళ్ళు నిజం చెప్తున్నా, మీ ఫ్యాకల్టీ మీ టీచర్ చెప్పిన అన్ని పట్టించుకోకండి. నేను చెప్తున్నా యాక్చువల్ రియాలిటీ, బికాట్ ఐ హ్యావ్ లివ్ దట్ లైఫ్. అంటే నాకేం పెద్ద ఏజ్ లేదు, బట్ స్టిల్ చెప్తున్నా. ఎందుకంటే నేను బీటెక్ చేసి నేను ఇప్పుడు కార్పొరేట్ జాబ్ చేస్తున్నా కాబట్టి. బ్రో లిటరల్లీ మీకు లీవ్ ఇవ్వరు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వాళ్ళు 9 to 5 అని జాబ్ అని జస్ట్ పేరుకే చెప్తారు 9 to 5 అని. కానీ నువ్వు చేసేది 9 to 5 కాదు.
వాడు అర్ధరాత్రి 10-10:30కి కూడా క్లయింట్ మీటింగ్ అని కాల్ పెడతాడు. నువ్వు ఉండాల్సిందే అందులో. అలా ఆప్షన్ లేదు నీకు. ఉండవా, పీకేస్తాడు. సింపుల్. ప్రాజెక్టుల నుంచి వెళ్ళిపోతావు, బెంచ్లో ఉంటావు. బెంచ్లో 3 నెలలు 4 నెలలు ఉంటావు. అంతకన్నా ఎక్కువ ఎందుకు ఉంచుకుంటాను నేను? ఒక లీవ్ దొరకడానికి చాలా కష్టం. మాకు కెపాసిటీ షీట్ అని ఉంటుంది. ఆ కెపాసిటీ షీట్లో మేము 3 మంత్స్ ముందు, అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 3 మంత్స్లో ఎప్పుడెప్పుడు లీవ్ తీసుకుంటున్నామో ముందే ఫిల్ చేసి పెట్టాలి. భయ్యా రేపు ఉంటామో పోతామో తెలియదు. 3 మంత్స్ ముందు ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడు లీవ్ తీసుకోవాలని మనకి ఎట్లా తెలుస్తుంది చెప్పండి? మన టీమ్ లీడర్ ఉంటారు చూడండి, ఆన్ సైట్లో ఉంటాడు మన టీం. అంటే మాకు ప్రస్తుతానికి మేము వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్కి అయితే టీమ్ లీడర్ ఆన్ సైట్లో ఉన్నాడు. ఆన్ సైట్ అంటే యూఎస్ఏలో ఉన్నాడు. ఆయన డైరెక్ట్ క్లయింట్ తోటి మాట్లాడతాడు. వాట్ ఎవర్ హీ హ్యావ్ టేకెన్ ఇన్పుట్స్ ఫ్రమ్ క్లయింట్ హీల్ గివ్ టు అస్, వీ హ్యావ్ టు వర్క్ ఆన్ దాట్. ఆయన స్టోరీస్ అండ్ ఆయనకు అసైన్ అయిన టాస్క్ కూడా ఒక్కోసారి మేము చెయ్యాలి. లిటరల్లీ గొర్రె అది. సో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటే అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది బ్రో. ఒకటి, కార్పొరేట్ లైఫ్లో కావాల్సింది స్కిల్. ఇన్ కేస్ నీ దగ్గర స్కిల్ ఉందా, నిన్ను ఆపేవాడు ఎవడు ఉండడు, నిన్ను అనేటోడు కూడా ఎవడు ఉండడు. కానీ ఆ స్కిల్ ఉందని నువ్వు టీంకి చూపెట్టుకున్నావా, టీం మొత్తం పని నీకవుతుంది. అది వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు నేనున్నా చాలాసార్లు వాడు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుండో ఇతరుల స్టోరీ ఏందో, స్టోరీ అంటే టాస్క్, అది నాకు ముందే తెలుసు, ఎలా చేయాలో కూడా తెలుసు. ఎనీబడి నో హౌ టు డూ దిస్ అన్నాడు అనుకో, నేను అనా సైలెంట్గా ఉంటా. ఇన్ కేస్ నేను అంటే ఐ నో అని అన్నాను అనుకో, కథం జూమ్ కాల్ పెట్టేస్తాడు. కథం అంతటి గంట 2-3 గంటలు కూర్చోవాలి. కూర్చొని ఆ ఎర్రర్లన్నీ సాల్వ్ చేసుకుంటా కూర్చోవాలి. అందుకు స్కిల్ రావాలి, కానీ ఆ స్కిల్ని చూపెట్టుకోవద్దు. ఏదైతే మనకు టాస్క్ అసైన్ చేసిండ్రో ఆ టాస్క్ చేయాలి, బయటపడాలి, బస్ అంతే. సో మొత్తానికి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే స్కిల్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే మనకు స్కిల్ ఉంటే ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ, ఇండియాలో 100 కంపెనీలు ఉన్నాయి. ఈ 100 కంపెనీలు కాకుంటే దుబాయ్కి పోయి వర్క్ చేసుకుందాం, యూకేకి పోయి వర్క్ చేసుకుందాం, యూఎస్ఏకి వెళ్ళి వర్క్ చేసుకుందాం. ఇక్కడ కాకుంటే వేరే దేశం. స్కిల్ ఉన్నోడు ఇక్కడ కాదు, ప్రపంచంలో ఎక్కడైనా బ్రతకచ్చు. ఒకరి కింద పని చేయాల్సిన అవసరం లేదు. సో స్కిల్ మీద ఫోకస్ చేయండి. అంతే గైస్, ఇవాళకి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ నేను ఎప్పుడు అందించడానికి ట్రై చేస్తాను, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.